సో, నాకైతే ఇప్పటివరకు బోలెడ్ అన్ని అచీవ్‌మెంట్స్ చెప్పారు. బట్ యాక్చువల్‌గా నేను ఇంకా వినాలనుకుంటున్నాను. సో, ఆదిత్య డిగ్రీ కాలేజ్ అచీవ్‌మెంట్స్ ఒకసారి చెప్తారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్‌లోనండి మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్‌కి దే హావ్ గివెన్ ద బెస్ట్ ప్లేస్‌మెంట్ అవార్డ్ మన వావ్! అందరికీ కూడా. ఓకే. బికాజ్ ఎందుకంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ప్లేస్‌మెంట్స్. హ్మ్. అందుకని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన అవార్డ్ ఒకటి దట్స్ సూపర్. ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ దే విల్ బి గెటింగ్ ప్లేస్డ్. హ్మ్. అంటే లాస్ట్ 3 ఇయర్స్ చూసినట్టయితే గనక 10,000 పైగా ప్లేస్‌మెంట్స్ అనేవి వస్తున్నాయి. రికార్డ్ ఏంటి అంటే ఈ ఇయర్ వచ్చేసి 15,000 పైగా ప్లేస్‌మెంట్స్ అనేది ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం ఓహ్ మై చేసుకోవడం గాడ్! జరిగింది. 15,000 ఎగ్జాక్ట్‌లీ. సూపర్. అయితే దాంట్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఒక స్టూడెంట్‌కి గాజువాక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్‌కి ఒక 3.8 లాక్స్ పర్ యాన్నమ్ డెలాయిట్‌లో వచ్చిందండి సెలెక్షన్. ఓకే. సో, డెలాయిట్‌లో వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే కంపెనీ హెచ్ఆర్ పిలిచి నేను కెనడా ప్రమోషన్ ఇస్తున్నాను. హ్మ్. సో, దాంతో పాటుగా నీ సాలరీ 50 లాక్స్ పర్ యాన్నమ్ అనేది చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. జస్ట్ ఓహ్ 3 మై ఇయర్స్ ఆఫ్ గాడ్! డిగ్రీతో. అసలేంటి? ఏంటి అంత స్పెషాలిటీ ఏంటి ఆ స్టూడెంట్‌లో? ఇట్స్ నథింగ్ బట్ కోడింగ్ అండి. ఓకే. ఎవరైతే కోడింగ్ చేస్తున్నారో, ఎక్కువ నంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ చేస్తున్నారో దే విల్ బి గెట్టింగ్ దట్ ఎక్స్‌ట్రా సో, ఎడ్జ్. మనమైతే అసలు స్టార్టింగ్ నుంచి సర్టిఫికేషన్స్‌తోనే లైక్ వి ఆర్ వి రన్నింగ్ ద ఆర్ రన్నింగ్ గేమ్ ఇట్. యాక్చువల్లీ. యెస్. అంతేనా? అయితే ఇంకొకటేంటంటే ఇంకా ఉన్నాయా అచీవ్‌మెంట్స్? ఇంకొకటుందండి. యాహ్! అలాగే నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ ఏంటంటే భీమవరం డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఒక స్టూడెంట్‌కి తను యూలర్న్ అని చెప్పి ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు. ఓకే. సో, సెలెక్ట్ అయినప్పుడు అక్కడ సిస్టమ్ అంతా కూడా చూసాడు. హ్మ్. ఏం చేస్తున్నారు? సాఫ్ట్‌వేర్స్ ఏంటి? ఎలా ఉంది? ఓకే. ఓకే. సిస్టమ్ అంతా ఒక 6 మంత్స్ అబ్జర్వ్ చేసి కంపెనీ నుంచి బయటకొచ్చేసాడు. హ్మ్. బయటకొచ్చేసి తను ఒక కంపెనీ గ్రాంట్‌లీ అని చెప్పి స్టార్ట్ చేసి హి ఈస్ యాక్చువల్లీ హావింగ్ 250 ఎంప్లాయీస్ రైట్ నౌ. ఓహ్ మై అండ్ గాడ్! ఎవ్రీ ఇయర్ మన కాలేజ్‌కొచ్చి స్టూడెంట్స్‌ని తను రిక్రూట్ చేసుకుంటున్నాడండి ఇప్పుడు. సో, ఓకే. ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారనమాట. సో, మీరు గెట్టింగ్ ఎ జాబ్ కాదు, గివింగ్ ఎ జాబ్‌లోని యెస్. ట్రైనింగ్ కూడా ఇస్తున్నారనమాట. ఎగ్జాక్ట్‌లీ అండి. సూపర్. అయితే ఇంకా లాస్ట్ క్వెషన్ యూజువల్‌గా ఏదైనా కాలేజ్ జాయిన్ అవ్వాలి అంటే పెద్ద యూనివర్సిటీ చూజ్ చేసుకోవాలి. సో దట్ యూ హావ్ ఎ బెటర్ ఆపర్చునిటీస్ అంటారు. బట్ ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఆదిత్య కాలేజ్‌లో మిడిల్ క్లాస్ మెన్ కానీ, ఒక పువర్ పీపుల్ కానీ చదువుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఫీజ్ అనేది మెయిన్‌గా ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ అఫోర్డబుల్ టు ఆల్ అండి. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ పర్టిక్యులర్ కేటగరీ. ఓకే. థాంక్ యూ సో మచ్ సిగ్నల్ యూ గారు. ఆర్ వెల్కమ్.